కేవుగ్ని గ్రామం నుండి పొలంనేరుకు వెళ్తున్న రహదారి పైన యాక్సిడెంట్ జరిగింది. కేవుగ్ని గ్రామంలో రోజు కొంతమంది పనికి, కొంతమంది కాలేజీకి వస్తున్నారు, ఆటోలో వస్తున్నారు. అదే రీతిగా రోజుగా పనులకి కాలేజీకి వస్తున్న పిల్లోళ్ళు కావున అది ఆటోలో వస్తున్న పత్తికొండ దగ్గర అతి వేగంగా వెనుక నుండి వచ్చి కారు ఢీకొనింది. చాలా మంది గాయాలైనాయి, చాలా మంది సీరియస్గానే ఉన్నారు. కొందరు కాళ్ళు ఇరిగిపోయినాయి, కొందరు చేయిలు ఇరిగిపోయినాయి. కానీ బ్లడ్ వస్తూ ఉంది ఎక్కువ మందికి. వాళ్ళంతా పేద కుటుంబం ఇంకా వచ్చి రోజు వ్యవసాయ పనులకి వచ్చి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వచ్చి వెళ్ళేవాళ్ళు. వస్తున్న ఒక ఆయనకు నడుము కానీ ఫ్రాక్చర్ అయింది. యూత్ పిల్లోళ్ళు ఉన్నారు, వాళ్ళకంతా భుజము తలకాయి అంతా తగిలింది. కారు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో అక్కడక్కడే నుజ్జు అయింది. నా పేరు మొహమ్మద్ అయాజ్. నేను నాలుగు రోడ్లో ఆటో ఎక్కితే డైలీ పొలంనేరుకి పనికి వచ్చేది. నేను పత్తికొండ దాటి వస్తూ ఉంటే వెనకాల నుంచి కారు వచ్చి గుద్దేసినాడు. స్పీడ్ ఫుల్ చాలా స్పీడ్లో వచ్చినాడు. నేను చూస్తూ ఉంటే జోరుగా వస్తూ ఉంటే అని అరుస్తూ ఉంటే కూడా వెనకాల నుంచి ఎత్తుకొని వచ్చి గుద్దేసినాడు. ఎవరికన్నా ఏమన్నా అయిందా? చాలా దెబ్బలు, జనాలకంతా దెబ్బలు అంతా తగిలినాయి. ఎక్కడి నుంచి వస్తాడు కార్? అది బెంగళూరు నుంచి. ఉదయం 9 గంటలకు సుమారుగా పత్తికొండ ప్లేస్లో ఒక కార్ వచ్చేసి ఒక ఆటోని గుద్దడం జరిగింది, యాక్సిడెంట్. సో దాంట్లో ఆటోలో డ్రైవర్తో చేరి 9 మెంబర్స్ ఉన్నారు. సో ఇట్స్ మేజర్ యాక్సిడెంట్. సో దాంట్లో ఒక 2 మెంబర్స్ హెడ్ ఇంజరీస్ అయినాయి, ఒక 3 మెంబర్స్కి ఫ్రాక్చర్స్ అయినాయి, మేజర్ ఫ్రాక్చర్స్. ఇంకా కొంతమందికి మైనర్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఆ 2 హెడ్ ఇంజరీ కేసెస్ రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు కొంచెం క్రిటికల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా 7 మెంబర్స్, ప్రాణాపాయం అయితే ఏమి లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తాండి మీరు ఆటోలో వాళ్ళు? యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్. లైక్ డ్యూటీ డాక్టర్ తెలుసు. లైక్ జరిగిన ఇన్సిడెంట్ ప్లేస్ అయితే పత్తికొండకు నియర్ బై.